ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కర డివోషనల్ వరల్డ్. క్లీన్ కర డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు వీడియో యొక్క సారాంశం అర్థమవుతుంది. ఈ రోజు మన టాపిక్ ఏమిటి అంటే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి మనకు 2 రోజుల్లో వస్తుంది. గురు పౌర్ణమి రోజు మనం ఏ దేవుణ్ణి ఆరాధించాలి, గురు పౌర్ణమి విశిష్టత ఏమిటి, గురు పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, గురు పౌర్ణమి రోజు మనం గురువునకు ఏమి సమర్పించాలి, పూజా విధానం ఏమిటి, ఇలా ప్రతి విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా అర్థమయ్యేలా వివరించడమే ఈ వీడియో. అయితే గురు పౌర్ణమి గురువులను ఆరాధిస్తాము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మనకి చిన్నప్పటి నుండి నేర్పిస్తూనే ఉంటారు. అలాగే మనం కూడా మన పిల్లలకు నేర్పిస్తున్నాము. స్కూల్స్ లో కూడా పిల్లలకు చెప్పడం జరుగుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే అర్థం ఏమిటి? అమ్మను నాన్నను మొదటిగా మనం పూజించాలి. అమ్మ నాన్న మనకి మొదటి గురువులు. తరువాత అమ్మ నాన్న తరువాత వాళ్ళిద్దరిని గౌరవించి పూజించిన తరువాత ఆ తరువాతటి స్థానాన్ని గురువుకే ఇచ్చారు. శాస్త్రాలలో కానీ పెద్దలు గాని ఎవ్వరైనప్పటికీ కూడా అమ్మ నాన్న తల్లిదండ్రుల తరువాతటి స్థానం గురువుకే ఇచ్చారు. గురువుని పూజించాలి, గౌరవించాలి అని అర్థం. అలాగే గురువు అనేవారు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. మనకు చాలా విషయాలు గురువు నుండే మనం నేర్చుకుంటాము. తల్లిదండ్రుల నుంచి కొన్ని నేర్చుకుంటే చాలా విషయాలు మనం తరువాత గురువు నుంచే నేర్చుకుంటాము. మన స్కూల్లో కానీ లేదంటే మనం బయట కానీ మనకు తెలియని ఏ విషయాన్నైనా కూడా ఒకరు బోధిస్తున్నారు మనకి, ఒకరు వివరిస్తున్నారు మనకి. అది ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, లేదంటే మన జ్ఞానానికి సంబంధించింది అవ్వచ్చు, చదువుకి సంబంధించి అవ్వచ్చు, వేరేదైనా స్కిల్స్ కోసం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనకి నేర్పిస్తున్నారు. మనకు తెలియని విషయాన్ని మనం మరొకరి ద్వారా నేర్చుకుంటున్నాం అంటే ఖచ్చితంగా వారు మనకి ఆ సమయంలో గురువుతో సమానం అని అర్థం. ఆ వాళ్ళని మనం తప్పకుండా గౌరవించాలి. అలాగే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని కూడా మంత్రం మనం చదువుతూ ఉంటాము. మన పిల్లలకు కూడా ఈ మంత్రాన్ని తప్పక నేర్పించాలి. అయితే ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే గురువే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు. ఆ త్రిమూర్తులు చేసే సృష్టి స్థితి లయ కార్యములు నిర్వహించే పరబ్రహ్మ స్వరూపుడు ఆ గురుదేవుడు. అయితే ఆ గురుదేవులకు నేను నమస్కారాలు తెలుపుతున్నాను అని ఈ మంత్రం యొక్క అర్థం. గురువుకి అంతటి అద్భుతమైన శక్తి ఉంది. అయితే అటువంటి గురువును పూజించే గురు పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. 2024వ సంవత్సరంలో గురు పౌర్ణమి జూలై 21 ఆదివారం వస్తుంది. ఈ గురు పౌర్ణమికి వ్యాస పౌర్ణమి అని కూడా పేరు ఉంది. ఈ రోజు గురుదేవులకు పూజిస్తారు. దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, అక్కల్కోట స్వామి, శ్రీపాద శ్రీవల్లభ స్వామి, నృసింహ సరస్వతి వీళ్ళందరూ కూడా మనకి గురువులు. వీళ్ళందరిలో మీకు నచ్చిన దైవాన్ని ఆరాధిస్తారు. గురు స్వరూపులైన వారిని ఆరాధించడం గురు పౌర్ణమి రోజు ప్రత్యేకత. అయితే మనం చాలా చోట్ల చూసేది ఏమిటి అంటే సాయిబాబాను పూజించడం, ఆరాధించడం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. గురు పౌర్ణమి కోసం సాయిబాబా గారు స్పష్టంగా చెప్పిన ఒక్క మాట ఇప్పుడు మనం తెలుసుకుందాము. గురు పౌర్ణమి రోజు గురువును ఆరాధించడం వలన గురుబలం పెరుగుతుంది అని ఒక భక్తుడితో సాయిబాబా గారు స్వయంగా చెప్పారు. ఇది సాయి సచ్చరిత్రలోను గురు చరిత్రలోను స్పష్టంగా ఉంటుంది. అలాగే మనకి మహాభారతం మనకు రాసి ఇచ్చిన వారు ఎవరు? వేదవ్యాసుడు. ఆ మహాభారతంలో మానవులు ఎలా బ్రతకాలి అని తెలియజేస్తూ మహాభారతం అసలు ఏంటి, ఆ కథ ఏమిటి అని పూర్తిగా చాలా గొప్పగా మనకి రచించి అందించిన వారు వేదవ్యాసుడు. అయితే ఆయన కూడా మనకి గురువు. కాబట్టి ఈ రోజుని వ్యాస పౌర్ణమి అని కూడా అనడానికి కారణం ఇదే. అయితే గురు పౌర్ణమి రోజు ఎలా పూజ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనం ముందు రోజు గురు పౌర్ణమికి ముందు రోజు అంటే మనకి 2024వ సంవత్సరంలో
ఆగస్టులో జూలై 21 ఆదివారం వస్తుంది. అంటే శనివారం సాయంత్రమే మనం కొమ్మి శనగలు అని ఉంటాయి కదా, ఆ శనగలను తెచ్చుకొని నానబెట్టుకోవాలి. అయితే ఉదయాన్నే తెల్లవారుజామున ఆదివారం తెల్లవారుజామున లేచి స్నానం చేసి కాలకృత్యాలన్నీ ముగించుకొని స్నానం ఆచరించి స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయడం మంచిది. గురు అనుగ్రహం గురు బలం కలుగుతుంది. అయితే స్నానం చేసిన తర్వాత తెల్లని వస్త్రాలు కానీ పసుపు కలర్ వస్త్రాలు కానీ ధరించాలి. అయితే కొమ్మి శనగలు నానబెట్టారు కదా ముందు రోజు సాయంత్రం, వాటిలో 108 కానీ 54 కానీ 21 కానీ శనగలను మంచిగా ఉన్నవి, అంటే పుచ్చుగా ఉన్నవి లేదా కన్నం పడినవి అలాంటివి కాకుండా మంచిగా ఉన్నవి తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను చెప్తున్న ప్రక్రియ అంతా కూడా చేసేటప్పుడు ఓం శ్రీ సాయిరామ్ అని గాని, జై దత్త గురుదత్త అని గాని, ఇలా మీరు ఏ దైవానికైతే ఏ గురు దైవానికైతే మీరు ఈ శనగల మాలను చేసి సమర్పిస్తారో, ఎవరికైతే మీరు పూజ చెయ్యాలి అనుకుంటున్నారో వారి నామస్మరణ చేస్తూ ఇదంతా చెయ్యాలి. అయితే ఈ 108 గాని 54 గాని 21 గాని కొమ్మి శనగలు తీసుకొని పసుపు దారం, అంటే మనం తెల్ల దారం తీసుకొని ఆ దారానికి పసుపుని రాయాలి. ఆ దారం పసుపు దారంగా మారుతుంది. ఆ దారంలో సూది దారం కలిపి శనగలను గుచ్చి దండగా చేసి గురువుకు, అంటే బాబా కానీ మీరు దత్తాత్రేయ స్వామి కానీ మీరు ఎవరికైతే పూజిస్తారో ఆ గురువుకు శనగల మాల సమర్పించాలి. అది మీ ఇంట్లో మీ పిల్లల చేతుల మీదుగా మాత్రం సమర్పించడం చాలా మంచిది. పిల్లల జీవితానికి, పిల్లలకి గురుబలం కలుగుతుంది, బుద్ధి మారుతుంది, సద్బుద్ధి కలుగుతుంది, చదువు మీద మంచి మార్గంలో వెళ్ళడానికి వాళ్ళకి మంచి బుద్ధి మంచి ఆలోచనలు వస్తాయి. తప్పకుండా పిల్లలతో ఆ శనగల మాలను గుచ్చి పెట్టి అలాగే వేయించండి. అయితే తరువాత ఏం చేయాలంటే కొన్ని శనగలను వేరేగా ఉంచండి, అది నైవేద్యానికి. వేసిన తరువాత మనకి నైవేద్యాలతో పాటు మరొక విషయం చెప్తాను. బిల్వదళాలు ఉంటాయి కదా 3 ఆకులు, అంటే అవి ఏమిటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మనం అనుకొని ఆ బిల్వదళాన్ని కూడా గురువుకి సమర్పించాలి ఆ రోజు. ఎందుకు అని అంటే గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని మనం చెప్తున్నాం కాబట్టి గురువుకి ఈ మారేడు దళాలను ఖచ్చితంగా ఒక 3 అయినప్పటికీ సమర్పించండి. అయితే ఆ రోజు గురు పౌర్ణమి రోజు మాత్రం వెళ్ళి కొయ్యవద్దు, ముందు రోజు వెళ్ళి కోసి తెచ్చుకోండి. తరువాత ఆ గురువుకు, అంటే బాబాకు కానీ దత్తాత్రేయ స్వామికి కానీ మీరు పూజించే దైవానికి ఆ రోజు గంధాన్ని సమర్పించడం చాలా మంచిది. గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే దీపారాధన 2 దీపాలు వెలిగించండి. ఒకవేళ మీరు దీపారాధన వెలిగించేటప్పుడు మట్టి ప్రమిదలలో గాని వెలిగించినట్లయితే ఆ ప్రమిదికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వెలిగించండి. అలాగే ధూపం సమర్పించండి. స్వామికి ఇష్టమైనటువంటి కిచిడి వండాలి. మీరు కిచిడి తెలుసు కదా, కిచిడి వండాలి. అలాగే జొన్న రొట్టెలు చేయాలి, శనగలు పెట్టాలి. ఈ 3టిని కూడా మనం నైవేద్యంగా పెట్టాలి. ఒకవేళ మీ దగ్గర బాబా విగ్రహం ఉంది, దత్తాత్రేయ స్వామి విగ్రహం ఉంది, మేము అభిషేకం చేసుకోవాలి అనుకుంటే పాలాభిషేకం చక్కగా స్వామికి చెయ్యవచ్చు. తరువాత ఈ నైవేద్యాలన్నీ సమర్పించండి. స్వామికి దీపం ధూపం నైవేద్యం ఇవ్వండి. తరువాత ఆ రోజు మీరు చేయవలసిన మరొక విషయం ఏమిటంటే పసుపు కలర్ పువ్వులను తీసుకోండి. పసుపు కలర్ పువ్వులను తీసుకొని 108 నామాలు ఉంటాయి. ఏ దైవానికైనా ఉంటాయి కదా అష్టోత్తర నామాలు, బాబావైనా ఉంటాయి, దత్తాత్రేయునివైనా ఉంటాయి, ఇంకా ఏ స్వామిని మీరు పూజించాలనుకుంటే వారివి ఉంటాయి. అవి మీరు డౌన్లోడ్ చేసుకొని కానీ లేదా రాసుకొని కానీ ఖచ్చితంగా 108 పుష్పాలతో నామాలతో స్వామికి నామాలు చదువుతూ 108 పువ్వులను సమర్పిస్తూ ఉండండి. అలా దీప పంచహారతి ఇవ్వాలి. దీపధూప నైవేద్యాలు అయిన తరువాత స్వామికి పంచహారతి ఇచ్చి కర్పూర హారతి ఇచ్చి అప్పుడు ఆ రోజు నుంచి మీరు ఆ రోజు ఏం చేస్తారంటే దేవాలయానికి వెళ్ళి గురు దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి గురు చరిత్ర, సాయి సచ్చరిత్ర ఉంటుంది కదా, ఆ రోజు అంతా కూడా ఖచ్చితంగా కూడా ఒక 2 అధ్యాయాలైనా సరే 2-3 అధ్యాయాలైనా చదవడానికి ప్రయత్నించండి. ఏదైనా గురు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం మర్చిపోవద్దు. ఈ రోజు గురు పుస్తకాలు అంటే సచ్చరిత్ర గాని
గురు చరిత్ర గాని, అలాగే మనకి బాబా గారిది దివ్య పూజ ఉంటుంది, సాయిబాబా దివ్య పూజ అని ఆ పుస్తకాలు కానీ ఇటువంటివి ఒక 5, 9, 11 ఇలా పంచడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు మీ కుటుంబానికి గురువు అనుగ్రహం కలుగుతుంది. గురువు అనేవారు మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. కాబట్టి గురుబలం ఉంటే అన్నీ ఉన్నట్లే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి మనం ఖచ్చితంగా గురువుకి గురు పౌర్ణమి రోజు ఈ విధంగా పూజలు ఆచరించి ఇటువంటి నడవడికతో మనం ఆ రోజంతా గడిపి మనం గురువు అనుగ్రహం ఈజీగా పొందవచ్చు. అలాగే మీ పిల్లలతో శనగలమాల వేయించడం, మీరు పూజ చేసేటప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి. పిల్లల్ని వదిలేసి మనం ఏదో పూజ చేసేసుకొని పిల్లలు వచ్చి దండం పెట్టుకుంటారు అంటే కాదు. మనం మొదటి నుంచి ఆఖరి వరకు కూడా పిల్లలతో దైవానికి పిల్లల దగ్గర చెయ్యాలి. ఆ చెయ్యడం అనేది తల్లిదండ్రుల బాధ్యతే. ఎందుకు అని అంటే మనం తల్లిగా మనం పూజలు చేస్తూ ఉంటాం. పిల్లల్ని మొదటి నుంచి పూజ గది క్లీనింగ్ దగ్గర నుంచి అమ్మ ఇది అందుకో, అది చెయ్యు, ఇది చెయ్యు, పువ్వులు కొయ్యు, లేదంటే ఈ విగ్రహం తుడువు, ఇలాంటివి చెప్తూ దైవానికి దగ్గర చేస్తూ వాళ్ళకి ఆధ్యాత్మికతని మన సనాతన ధర్మాన్ని నేర్పించగలగాలి. అది తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత. ఖచ్చితంగా ప్రతి పూజలో కూడా, ఈ పూజలోనే కాదు ప్రతి పూజలో కూడా, ప్రతి వ్రతంలో కూడా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళకు కూడా గురుబలం పెరుగుతుంది, దైవం పట్ల భక్తి పెరుగుతుంది. దైవం పట్ల ఎప్పుడైతే మనం దైవానికి దగ్గరగా ఉన్నామో పిల్లల్లో ఉన్న చెడు ఆలోచనలు కానీ అటువంటివి నెగిటివ్ ఎనర్జీ అవంతా కూడా కొంచెం దూరంగా ఉంటాయి వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు గురు పౌర్ణమికి ఈ విధంగా పూజ చేసుకొని గురువు అనుగ్రహం పొందండి. ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.